నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన 'అందని పూలు' అనే కథను విందామా? ఆశా డియర్, ఎన్నాళ్ళయిందో నీకు ఉత్తరం వ్రాసి. ఇంత పెద్ద ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇన్నాళ్ళు నీ ఉత్తరాలకి జవాబియ్యని నా అసమర్థతను మనసులో పెట్టుకుని ఇప్పుడింత పెద్ద ఉత్తరానికి కారణం ఏమై ఉంటుందా అని తర్కించుకుంటుంటావు, అవునా? అయినా అసలు వ్రాయని నా ఉదాసీనతని, ఇప్పుడింత వ్రాసి విసిగెత్తించే నా చొరవని అర్థం చేసుకుని క్షమించగల ఔదార్యం నీకుంది. ఈ ఉత్తరం నీకు రాస్తుంటే ఒక్కొక్కటి స్పష్టంగా మసగ్గా ఎన్నో జ్ఞాపకాలు, ఇంకా వెనకాల కడపలో ఆ రోజు మాటలు, అనుభవాలు, అనుభూతులు అన్నీ నా ముందు తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల కాలాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ అలా పామ్ బీచ్ ఇసుకలో ఇద్దరం గుజ్జనగూళ్ళు కట్టుకుంటూ ఏదో మాట్లాడుకుంటుంటే ఎంత బాగుండు. ఈరోజు ఆ కోరిక నాలో మరీ బలంగా రగులుతోంది. ఆశ, ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రాగలిగితే, ఒక్కసారి మళ్ళీ మనిద్దరం మిగతా మనుషులందరికీ దూరంగా ఒకరినొకరు ఆనుకుని కూలబడి మనసు విప్పి మాట్లాడుకోగలిగితే. కానీ ఆ అదృష్టం లేదు. అందుకే ఈ ఉత్తరం. వయసుతో పాటు బాధ్యతలు, వాటిని అంటిపెట్టుకుని బాధలు ఎక్కువ అవుతున్నాయి. డియర్, ఎందుకు ఇలా పెద్దవాళ్ళం అయిపోయి బాధల్ని గుణించుకుంటున్నామో అర్థం కాదు. ఏమిటో లాగుంది కదూ ఈ ఉపక్రమణ. ఏం చేయమంటావు? నన్ను ముంచెత్తే ఆలోచనల ఉప్పెనలో ఏది ఏమిటో తేల్చుకుని ముందు వెనకలు నిర్ధారించి కాగితం మీద పెట్టడానికి తగిన ఓపిక, మనశ్శాంతి నాకు లేవు. నాలో అలజడి నువ్వు కొంత పంచుకోక తప్పదు. కొన్నేళ్ల క్రితం పంచరంగులను తప్పించి నలుపు, తెలుపు, సాదా కలర్లు ఎరగని టీనేజ్ అది. ఈ నేల మీద మనుషులకి, వాళ్ళ ఆలోచనలకి ఎంతో ఎత్తు మనం. మన ఆలోచనలు, మాటలు ఇప్పుడు తలుచుకుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. కానీ అప్పుడు ఎంత ఘాటుగా చర్చించుకునేవాళ్ళం. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయని, భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఏమిటో అంత ధీమా. ఉదాహరణకి చూడు, ఎంత పెద్ద చదువున్నా, డబ్బున్నా కట్నం పుచ్చుకునే వారిని పెళ్లి చేసుకోకూడదని ప్రతి స్త్రీ ప్రతిజ్ఞ చేయాలని వాదించిన నువ్వు, చివరికి ప్రసాదం చూశాక నిన్ను దెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆ రోజుల్లో మనం బతికిన అవాస్తవిక వాతావరణాన్ని, ఆ తర్వాత కాలం, పరిస్థితులు మనకు నేర్పిన గుణపాఠాలని గుర్తు చేసుకుంటున్నాను అంతే. బొత్తిగా ఏమీ తెలియని అమాయక బాల్యాన్నించి ఇంద్రజాలం లాంటి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో మనకెదురయ్యే తెలియని అశాంతిని, శూన్యభావాన్ని పుస్తకాల్లో చదివే అందమైన పడికట్టు మాటల్లో నింపుకుంటాం. ఏదో చేయాలనే ఆవేశానికి, ఏమీ చేయలేని అశక్తతకి మధ్య నలిగిపోయే మనకి ఈ మాటలు మహాప్రవాహంలో కొట్టుకుపోయే చీమలకి గడ్డిపోచల్లా ఆసరా కలిగిస్తాయి. వాటిని పట్టుకు వేలాడాలని చూస్తాం. చివరికి అవి గడ్డిపోచల్లాగే రాలిపోతాయి. ఆశ, వాటిని నమ్మి మోసపోయిన మనం క్రింద పడి తల బొప్పి కట్టాక చుట్టూ చూసి తెలివి తెచ్చుకోవాలి. అలా నిజాయితీగా పరిస్థితులకు తలొగ్గిన నువ్వు అదృష్టవంతురాలివి. నీ జీవితం నందనవనం కాకపోయినా ముళ్ళకంప మటుకు కాదు. ఇంతవరకు ఇంకా ఆ మాత్రం ధైర్యం, చేతకానితనాన్ని అంగీకరించగల శక్తి, నైతిక బలం కుదుటపరుచుకోలేని నేను ఇలా బతుకుని సమస్యల కూడలు చేసుకుని ఏ క్షణం ఏ అవాంతరాన్ని తెస్తుందోనన్న శాశ్వత భయంతో, ఆందోళనతో నెట్టుకొస్తున్నాను. కానీ దీనికంతకీ స్వస్తి చెప్పాలనే గాఢ వాంఛ అయితే నాకుంది. దానికి ఒక దారి కావాలి. అందుకు నీ సహాయం అర్థిస్తున్నాను. ఆశ, ఇలా ఏమిటేమిటో చేతికొచ్చిందల్లా వ్రాసుకుపోవడానికి, ఉచిత సహాయాలు కోరడానికి నీకన్నా ఎవరున్నారు నాకు? ఒక విధంగా చూస్తే ఈ పరిస్థితి కలిగించింది నువ్వే. నువ్వు కావాలని పట్టుబట్టి అలా మమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. అందుకే ఇందులోంచి బయటపడేసే బాధ్యత నీ మీదనే వేస్తున్నాను. ఆశ, ఆ రోజు గుర్తుందా? విజయవాడ ప్లాట్ఫామ్ మీద మద్రాస్ మెయిల్ ఆగింది. పట్టపగలేమో అన్నట్లు కనిపించే ట్యూబ్లైట్ల కాంతి, విరామం ఎరుగని పంకాలు, టీ పాన్ బిడా వాళ్ళ కేకలు, ఎక్కే దిగే జనకోలాహలం మధ్య క్రిక్కిరిసి ఉన్న సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ కిటికీలోంచి అతి ప్రయాసతో తల బయటికి దూర్చి ఎంతకు కనబడని నిన్ను విసుక్కుంటున్న నా కళ్ళు దూరంగా స్లీపర్ కోచ్ నుంచి వెతుక్కుంటూ వస్తున్న నీకన్నా ముందు నీ పక్క 6 అడుగుల మనిషి మీద నిలిచాయి. ఆ తర్వాత కాసేపటికి మా మరిది వేణు, స్టాన్లీలో హౌస్ సర్జన్, నా ప్రాణానికి ప్రాణం లీలా, ఫైనల్ ఎంబీబీఎస్, మమ్మల్ని ఇద్దరినీ పరిచయం చేశావు. నీ నవ్వే కళ్ళల్లో కాంతిని చూస్తే నాకు వెంటనే నువ్వేదో పెద్ద ప్లాన్ వేసినట్టు అనుమానం తట్టింది. అయితే
నిజం చెప్పాలంటే ఆ అనుమానం ఎంతో తియ్యగా, చల్లగా, హాయిగా అనిపించిందనుకో. కాంతి చిమ్మే ఆ కళ్ళు, ఎన్నడూ నవ్వు వీడనట్టుండే ఆ పెదాలు, సభ్య సంస్కారాలు ఉట్టిపడే ప్రవర్తన, ముఖ్యంగా నాకు నచ్చిన చదువు, ఆ క్షణంలో నాలో కలిగిన ఆనందోత్సాహాలకి అవి కారణాలేమో. కొంచెమైనా మొహమాటం లేకుండా భర్తని ఎలా పొగుడుతుందో అని నవ్వుకుంటున్నావు కదూ. ఎందుకు చెబుతున్నానంటే, శాంతి చిమ్మే కళ్ళు ఇప్పుడు కోపం చికాకుతో ఎర్రజీర తెచ్చుకుని ఉంటాయి ఎప్పుడు. ఆ పెదాలు నవ్వి ఎన్నాళ్ళయిందో. ఆఖరికి ఈ చదువులు ఎందుకు చదివామా అని తిట్టుకునే పరిస్థితిలో ఉన్నామిద్దరం. ఈ తేడాలు తెలిపేందుకే వ్రాశాను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక భోజనాలైనాక ముగ్గురం డ్రాయింగ్ రూమ్లో ఏవో కాలేజీ మాటలు చెప్పుకునే వేళ హఠాత్తుగా నువ్వు అన్నావు, వేణు, లీలతో ఇంకో అర్ధగంట మాట్లాడావంటే మీ చేత పెళ్లి చేసుకోనని, పల్లెటూళ్ళలో మకాం పెట్టి బీదలకి ఉచిత వైద్యం, తద్వారా దేశసేవ, మానవ కళ్యాణం వగైరా చేస్తానని ప్రమాణం చేయించేస్తుంది. జాగ్రత్త. అన్నట్టు మీరు డిటోయే కదా, మర్చిపోయాను. మమ్మల్ని ఇద్దరినీ ఒకే మాదిరి అభిప్రాయాలు, భావాలు గలవాళ్లలాగా గుర్తుంచుకోవడానికి నువ్వు చేసిన మాటల గారడి అది. మర్నాడు ప్రయాణం అవుతానన్న నన్ను పట్టుబట్టి మరి 2 రోజులు ఉంచేశావు. లేకపోతే నీ మాట ఆసరాగా నేనే ఉండిపోయానేమో. నా ఆదర్శాల సంకెళ్ళు అప్పుడే కొద్దిగా బీటలు తీశాయి అనాలి. ఆయనని చూడాలని, ఆయన మాట వినాలని, నా ఆశయాలు, భావాలు ఆయనకి తెలియజేయాలని ఏమిటో వెర్రి ఆరాటం. ఒకరోజు రాత్రి రేపు ఊరికి వెడతామనగా ముగ్గురం కృష్ణ ఒడ్డుకి షికారు వెళ్ళాం. జ్ఞాపకం ఉందా? ఆ రోజు పూర్ణిమ. ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అన్నట్టుంది కృష్ణ. చల్లటి గాలి గిలిగింతలు పెడుతుంటే అలా మోగగా నిలబడిపోయాను. ఆ తర్వాత మీరిద్దరూ నా చేత బలవంతంగా పాట పాడించారు. ఎవరో ఈ నిశీధి నెగసి నీడవోలే నిలిచి పిలుతురెవరో, మోగకన్లు మోయలేని చూపులతో ఎవరో ఎవరో, నాకే తెలియని పారవస్యంలో ఎవరో నా హృదయనాళమేళ తునియలుగా నా నిర్జీవపు జీవితమ్ము నిట వదులుదురా అని పాడుతుంటే కళ్ళు చెమర్చాయి. అంతవరకు నేను గుర్తించని నాలోని ఓ భయంకరమైన ఒంటరితనం ఒక్కసారి కట్టలు తెంచుకుని పాట రూపంలో బయటపడినట్టయింది. ఆ తర్వాత ఆయన తన్మయత్వంలోంచి తీసుకుంటున్నట్లు కొద్ది క్షణాలు ఆగి నెమ్మదిగా రియల్లీ వండర్ఫుల్ అన్నప్పుడు నేను ఏ లోకాల్లో తేలిపోయాను. వదినా, ఈ వెన్నెల, చల్లగాలి, కృష్ణ, పాట ఇదంతా చూస్తుంటే ఆయన ఏదో చెప్పబోయారు. మిమ్మల్ని ఎవరన్నా జంటగా పడవ షికారు పోదాం రమ్మని పిలుస్తున్నారా? నువ్వు మా ఇద్దరి వంక చిలిపిగా చూస్తూ నవ్వావు. నీ అర్థం చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నేనెంతో సిగ్గుపడ్డాను. ఆయన కూడా ముందు కొంచెం బెత్తరపోయి తర్వాత తేలిగ్గా నవ్వేసి మీ ఐడియా మెచ్చుకోవలసిందే అని హాస్యమాడబోయారు. కాస్త వెన్నెల, కొద్దిపాటి చల్లగాలి, ఒక తియ్యని కంఠం, ఆ మాత్రానికే మీ నిశ్చయాలు సడలిపోతే ఇంక మీ బ్రహ్మచర్యం దేశోద్ధరణ ఏం కాను? గేలి చేశావు. అదే ఆలోచిస్తున్నాను అని తప్పించుకున్నారు గడుసుగా. నన్ను సాగనంపడానికి నువ్వు పనుందని ఇంటి దగ్గర ఆగిపోయి ఆయన్ని పంపించావు. మేమిద్దరం కారులో కూర్చున్న 5 నిమిషాలకి ఆయన మెల్లిగా జేబులోంచి చిన్న డైరీ తీసి 2 పేజీలు చూపెట్టారు. ఒక పేజీలో వదిన కుమారి లీలని పరిచయం చేశారు అని వ్రాసి ఉంది. మరో దానిలో ఇదే స్వర్గమంటే అని 2 మాటలు. ఆ స్వర్గం క్రితం రాత్రి కృష్ణ ఒడ్డున మనం గడిపిన గంట గురించినదని తెలుస్తూనే ఉంది. మీరెలా తీసుకుంటారో తెలియదు. అయినా ధైర్యం చేస్తున్నా. నేను ఉత్తరం వ్రాస్తే జవాబిస్తారా? అరచేతిలో ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ వాటికేసి చూస్తూ అన్నారు. అంత సిగ్గెందుకో అప్పుడు. మరి ఇప్పుడు? ఆ తర్వాత 6 నెలలు మా ఉత్తరాలు ఇతర విషయాలతో పాటు మా ఆదర్శాలను గురించి, వాటిని నిలబెట్టుకోవడం గురించి, పెళ్లి చేసుకున్నాక కూడా మనోనిబ్బరంతో, పట్టుదలతో ప్రజాసేవలో స్వార్థాన్ని వెనక్కి నెట్టి మా చదువులు సద్వినియోగపరుచుకోవటం గురించి వాగ్దానాలతో, ప్రమాణాలతో నిండిపోయాయి. పెళ్లి రోజున ఆశీర్వదిస్తూ, ఇద్దరిని ఎగతాళి చేస్తూ మీ ఇద్దరూ అప్పుడే ఒక విషయంలో ఓడిపోయారు. ఇంకా మిగతావి ఎంతవరకు ఆచరణలో పెడతారో చూడాలి అన్నావు నువ్వు. మేమిద్దరం మొహాలు చూసుకుని, ఓటమి అన్నది మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి, మాకు కాదు అన్నట్టు గుర్తు. కన్న కలలు నిజమయ్యాయి. కోరుకున్నవన్నీ లభ్యమయ్యాయి. లోటు అన్నది లేదు. ఇద్దరం 1 నెల పాటు సౌత్ అంతా తిరిగాం. ఆశ, నా వివాహ జీవితంలో ఆనందంగా, శాంతిగా, నిశ్చింతగా గడిపిన రోజులు ఏవైనా ఉన్నాయంటే అవి ఆ నెల రోజులే.
అవి జన్మలో ఇంక తిరిగి రావంటే ఎంత బాధ. ఆ తర్వాత పెద్ద ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ఇద్దరి పేర్లతో డిస్పెన్సరీ ఓపెన్ చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరు సదుపాయాలు చేశాం. డబ్బుకి ఎవ్వరినీ నిర్బంధించకపోవటం, పేదల దగ్గర ఏం పుచ్చుకోకపోవటం, మిగతా వాళ్ళు ఆశ వదులుకున్న కేసులు ఒకటి రెండు మా చేతుల్లో విజయవంతం కావటం. ఏ కారణం చేతనైతేనే ఏడాది తిరిగేసరికి ఊపిరి సలపనంత పని. పనంటే పట్టలేని ఉత్సాహంగా ఉండేది. మేము అనుకున్నది సాధించామన్న తృప్తి, ఉత్తేజం, గర్వం. ఆ ఆవేశంలో కొద్దిపాటి వ్యక్తిగతమైన ఇబ్బందులు వచ్చినా లెక్క చేసేవాళ్ళం కాదు. ఒకసారి ఊర్లో ఒక పెద్ద మనిషికి చాలా తీవ్రంగా ముంచుకొచ్చింది. ఈయన రాత్రులు పగళ్ళు శాయశక్తులా కృషి చేసి నయం చేశారు. అందుకు కృతజ్ఞతగా కొద్ది రోజులకు ఆయన టౌన్ హాల్లో చిన్న విందు ఏర్పాటు చేసి ఆ సందర్భంలో మమ్మల్ని మా ఆదర్శ దాంపత్యాన్ని పొగుడుతూ ఏమిటేమిటో చెప్పారు. ఆ తర్వాత ఈయన లేచి తన తరపున నా తరపున అందరి ఎదుట ప్రమాణం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా మా ఇబ్బందులు ఎలాంటివైనా ఆదర్శాలను వదులుకోకుండా వృత్తి ధర్మాన్ని పాటించగలమని. కొత్త వేడి మా ఆదర్శాలు మమ్మల్ని ఎంత బలంగా బంధించాయో తెలియజేయడానికి ఇదంతా వ్రాస్తున్నాను. ఉదయం 8 గంటలకి వెళ్ళిన వాళ్ళం తిరిగి వచ్చేసరికి 1 గంట 2 అయ్యేది. మళ్ళీ 4ంటికి వెళ్ళడం, 8, 9ంటికి తిరిగి రావడం. ఒక్కోసారి ఇద్దరూ కలిసి రావడానికి వీలుండేది కాదు. ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఏవో పిలుపులు. ఈ పని ఒత్తిడిలో మా వ్యక్తిగతమైన ఆనందం ఎంతగా దెబ్బతిందో నేను వేరే వ్రాయక్కర్లేకుండానే నీకు అర్థమవుతుందా? వెన్నెల రాత్రులు, రేడియో, కూని రాగాలు, డాబా మీద విహారాలు, మల్లెపూల వాసనలు, ప్రణయ కలహాలు, ఒకరి చెవుల్లో ఒకరు స్వీట్ నథింగ్స్ చెప్పుకోవడం, పడవ షికార్లు, ఇవన్నీ కలల్లో చూసి ఆనందించాల్సినవిగా మిగిలిపోయాయి. ఇంకా సినిమాలు, క్లబ్బులకు వెళ్ళడం లాంటివి అస్సలు ఎరగమని వేరే రాయాలా? ఒకసారి ఏం జరిగిందనుకున్నావు? బ్రహ్మాండమైన ఇంగ్లీష్ సినిమా అంటే ఎంతో కష్టం మీద వీలు కుదుర్చుకుని బయలుదేరాం. తీరా అంతా సిద్ధమై కారు దగ్గరకు వచ్చేసరికి సీరియస్ డెలివరీ కేసు అంటూ ఎవరో తయారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. పట్టరాని కోపం వచ్చింది. నాకు తీరుబడలేదు. ఎవరినైనా తీసుకెళ్ళమనాలని అనుకున్నాను. వాళ్ళు డబ్బిచ్చుకోలేరు. మిగతా డాక్టర్లకు విజిటింగ్ ఫీజుతో పాటు కారు పెట్రోల్ ఛార్జీ లేదా గుర్రం గడ్డి ఛార్జీ కూడా ఇచ్చుకోవాలి. ఇలాంటివే ఏవో 190 కారణాలు. రాలేనని కొంచెం గట్టిగా చెప్తారేమోనని వారి వంక ఆశగా చూశాను. ఆయన నన్ను చెప్పమన్నట్టు చూడసాగారు. ఇద్దరం అలా ఒకరినొకరు కాసేపు చూసుకున్నాక చివరికి ఆదర్శాలను వదుల్చుకునే చేవలేక, వెళ్ళు లీలా, ఏం చెప్తాం, మనిషి ప్రాణం కంటే ఎక్కువ మన సరదా అన్నారాయన. ఇంకోసారి ఇలాగే ఒక స్నేహితుని ఇంట్లో పాపాయి పుట్టినరోజుకి పెద్ద ఎత్తున ఎట్ హోమ్ ఇచ్చారు. పార్టీలకి షికార్లకి మొహం వాసిన మేము ఎంతో సరదాపడి ఉన్న పనంతా 5 గంటలకే తెముల్చుకుని ఇంటికి వచ్చామో లేదో నా వెనకాలే కబురు. ఆ రోజు ఉదయం అడ్మిట్ అయిన బ్లీడింగ్ కేసుకి ఏదో సీరియస్ కాంప్లికేషన్. ఏం చేయడం? ఇద్దరం వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, నువ్వు వెళ్ళు అంటూ ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదని తెలిసి బలవంతం చేశారు. తీరా అక్కడికి వెళ్తే కిలకిలా నవ్వుతూ కలకల్లాడే జంటల మధ్య నేనొక్కదాన్నే తోడులేని దాన్ని అనిపించి చిన్నపోయాను. ఏరి మీ వారు రాలేదే? మీరొక్కరే వచ్చారే? ఏమిటండి, ఇంత చదువు చదివి ఏ సోషల్ ఫంక్షన్స్కు రారు, క్లబ్బుల్లో కనపడరు, అస్తమానం ఇంట్లోనే ఎలా ఉంటారండి? 190 ప్రశ్నలు. ఏం జవాబు ఇవ్వగలను? ఒక్కొక్కసారి విసుగులో నన్ను చిన్నబుచ్చటానికే అలా అడుగుతారేమో అని కోపం వస్తుంది. ముళ్ళ మీద కూర్చున్నట్టు కాసేపు కూర్చుని అందరికన్నా ముందు వచ్చేశాను. ఎన్నని చెప్పను. ప్రతిరోజు ఏదో ఒకటి ఎదురయ్యేది. రోజులు గడుస్తున్న కొద్దీ నాలో విసుగు ఎక్కువైంది. పని మీద శ్రద్ధ తగ్గింది. గానుగెద్దు జీవితంలో రోజు ఆసుపత్రి, రోగులు, రోగాలు, మందులు. ఆ వాతావరణంలోకి వెళ్ళడం అంటే నరకంలోకి తోస్తున్నట్టు ఉండేది. ఒక సరదా లేదు, సంతోషం అంతకన్నా లేదు. నవ్వుకుంటూ ఒకరినొకరు తృప్తిగా ఆశలు ఫలించిన ఆనందంలో చూసుకుంటూ కావాలని తాకి సంతోషించే యువ జంటల్ని చూసినప్పుడు చెప్పలేని ఈర్ష్య, అసూయ. పెళ్ళైన 3 ఏళ్లలోనే మా ముచ్చట్లు ఇలా తయారయ్యాయి. మొదట్లో ఆయన ఎంతో ప్రోత్సాహపరుస్తుండేవారు. ఒక పూట ఏనాడైనా నేను బద్ధకిస్తే తనే మా పాత ఉత్తరాల్లో మాటలు గుర్తు చేసి మంచిగా కబుర్లు చెప్పి కూడా తీసుకువెళ్ళేవారు. పని మీద నాకన్నా ఆయనకే శ్రద్ధ ఎక్కువన్న మాట నిజం. బాబు కడుపులో ఉండగా చివరి నెలలో ఒకరోజు చాలా నీరసంగా ఉండి ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళలేననిపించి పడుకుండిపోయాను.
ఆయన వెళ్తూ నేనింకా అలాగే ఉండడం చూసి రావేమిటి అని అడిగారు. నా పరిస్థితి చెప్పాను. ఏమన్నారో తెలుసా? అందుకే ఆడవాళ్ళకి చదువు ఉద్యోగాలు వద్దు, దేవుడు పెట్టే వంటగది చాలన్నారు మనవాళ్ళు అంటూ నవ్వి వెళ్ళిపోయారు. దగ్గరకొచ్చి కాస్త చల్లగా మాట్లాడకపోతే పోయి, పోనీలే విశ్రాంతి తీసుకో అంటే ఎంత బాగుండేది. పైగా ఆడవాళ్ళందరి గురించి ఆ మాట ఎందుకు? నా మనస్సు ఎంత చివుక్కుమందో తెలుసా? ఇంకా ఎన్నడూ ఏమైనా కానీ పని మానదలుచుకోలేదు. అందుకే బాబు పుట్టాక ఆ 15-20 రోజులే ఇంట్లో ఉన్నది. పోనీ అప్పుడైనా ఇప్పటినుంచి ఎందుకు, ఇంకా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో అంటారని ఆశించిన నాకు ఆశాభంగం కావటమే కాకుండా ఇంకా కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. పిల్లవాడిని కనిపెట్టుకుని ఉండడానికి ఒక ఆయాని కుదిర్చాను. ఆయాని పెట్టడం ఆయనకిష్టం లేదు. అప్పుడప్పుడు కొంచెం వాలుగా అంటుండేవారు, ఈ రోజుల్లో తల్లుల బాధ్యత కనటంతోనే తీరిపోతుందని. అటు వాడిని చూసుకుంటూ ఇటు పని వదలకుండా ఉండడం ఎలా సాధ్యపడుతుందన్న విషయం ఆయనకి ఎలా తట్టలేదో నాకు అర్థం కాదు. ఆ రోజులు ఎలా గడిచాయో ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పని మానకూడదన్న పంతం నేను వదలలేదు. ఆయనకి పని మానిపించగల ధైర్యం లేనప్పుడు నా ఓటమిని నేనెందుకు అంగీకరించాలి? పెళ్లికి ముందు పెళ్ళి అయ్యాక అందరి ముందు అన్ని పెద్ద పెద్ద మాటలు వల్లించిన వారికి ఇంత త్వరలో భార్య చేత పని మానిపించి ఇంట్లో కూర్చోబెట్టారని అందరూ తలో మాట అంటారని ఒక మాదిరి భయం. కానీ అలా కాకుండా ఇంట్లో జరిగే తీరును చూసినప్పుడు ఆయనలో చికాకు, విసుగుదల రకరకాల రూపాల్లో వ్యక్తమయ్యేది. ఒక్కోసారి నేను ఓర్మిని కోల్పోతే చిన్న చిన్న చిటపటలతో మొదలై ఒక్కోసారి గాలివానగా మారడం మామూలు. ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటూ చెప్పినా పనివాళ్ళు సరిగా చేయరు కదా. అలాంటిది ఇద్దరం రోజులో 10 గంటలు బయట తిరుగుతుంటే ఆయా పసివాళ్ళని సరిగ్గా చూడకపోవడం, వంటవాడు వంట తగలబెట్టడం జరక్క ఏమవుతాయి? నాకు కూడా ఈ పరిస్థితి అంటే రోతగా ఉండేది. ఒకసారి ఆసుపత్రి నుండి కొంచెం తొందరగా ఇంటికి వచ్చిన నాకు రాగానే ఛీ దిక్కుమాలిన పిల్లలు, ఒక్క నిమిషమైనా పడుకోనియరు అన్న ఆయా మాటలు వినబడ్డాయి. ఊరందరి పిల్లల క్షేమ ఆరోగ్యానికి కృషి చేస్తున్నాననుకునే నేను నా పిల్లల్ని ఆయా చేతుల్లో పెట్టి వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశా. ఆ తర్వాత ఆయాని ఏమని మాత్రం ఏం లాభం? నాలో అది రగిలించిన మంట అలా రగులుతూనే ఉంది ఇప్పటిదాకా. ఒకసారి మేమిద్దరం అప్పుడే ఇంటికొచ్చి టీ తాగుతున్నాం. బయట బాబు ఎవరినో తిడుతున్నాడు, ఎంటా వంట ఎరగని బూతులు. వెల్డన్ బాయ్ అన్నారు నాకేసి నవ్వుతూ చూసి. ఆ వ్యంగ్యంలో చూసావా నీ పెంపకం ఎలా ఉందో అన్న హేళన ధ్వనించింది. వాణ్ణి పట్టుకుని ఉతికాను. నా మీద నాకే కలిగిన కోపాన్ని ఆ క్షణంలో అలా తీర్చుకోగలిగా. కానీ ఈ పరిస్థితికి ఎలాగైనా స్వస్తి చెప్పాలన్న తీవ్రమైన కోరిక ఎప్పటికన్నా బలమైంది. కూర్చొని వ్రాస్తుంటే వేల కొద్దీ సంఘటనలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి. ఎన్నని వ్రాయను? అన్నింటికీ సర్దుకొని పోయి మరుక్షణంలో మాట్లాడగల శక్తి అందరికీ ఉండదు. అలా లేని వాళ్ళు ఇలానే బ్రతుకు నరకం చేసుకుని బాధపడాలేమో. చివరికి ఈరోజు ఏమైందో తెలుసా? సరిగ్గా 1 గంటకి ఎవరికో ప్రాణం మీదకి వచ్చిందంటే బయటికి వెళ్ళారు. మరో అర్ధగంటకి ఆయన ఇంటికి వచ్చారు. నాయర్ ఆయనకి ఇష్టం లేని కూర చేశాడు, మిగతావి తగలబెట్టాడు. అదేమని అడిగితే అమ్మగారు నాకు బాగా చేతనైంది చేయమన్నారు, ఇది చేశాను అని జవాబిచ్చాడు. అంతకుముందు వాకిట్లో పాపాయి మట్టిలోకి పాకి ఆ ఎండలో ఒళ్ళంతా మురికి చేసుకుని దొర్లుతుంటే ఆయా దూరంగా నిద్రపోతూ ఉండడం చూశారు. ఇంకా ఆయనకి ఎలా ఉంటుందో ఊహించు. 2ంటికి నేను తిరిగి వచ్చేసరికి ఆయన గబగబా గదిలోకి వెళ్తున్నారు. అన్నం వదిలి వెళ్ళిపోయారు అన్నాడు నాయర్. ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఆకలి మీద చికాకులో ఉన్నాను. వెనకాలే గదిలోకి వెళ్ళి నెమ్మదిగా అడిగాను ఏమైంది అని. ఏముంది అవడానికి? ఆయన జవాబు, అన్నం వదిలేసి వచ్చారే, అందుకు నీకు సంజాయిషి ఇచ్చుకోవాలా? ఎందుకంత కోపం? ఏదో పొరపాటు జరిగింది, వాడితో చెప్పకపోవడం నా తప్పే, క్షమించండి, రండి కలిసి కూర్చుందాం. నాలో ఓర్మి క్షణక్షణానికి ఎక్కువగా దిగజారుతున్నా సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాను. తప్పు నాది, నన్ను ఇలా వదిలేయి, నిన్ను క్షమించడానికి నేనెవర్ని? ఆయన కంఠంలో తీవ్రత చూసి నేను కొద్దిసేపు మాట్లాడలేదు. ఇద్దరం బయటికి పోతున్నప్పుడు ఇలాంటివేవో జరుగుతుంటాయి, ఓర్చుకోకపోతే ఎలా? రోజు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటే ఇంక అయినట్టే. ప్రపంచంలో మిగతా అందరూ ఇంట్లోనూ బయట చక్కబెట్టుకోవడం లేదు. చేత కాకపోతే సరి.
నా చేతకానితనాన్ని గురించి ఆయన మాట్లాడినప్పుడు భరించగల శాంతం నాకు లేకపోయింది. ప్రపంచంలో అంతా మీలా కాస్తని 10 రెట్లు చేసుకుని ఇల్లు నరకం చెయ్యరు. పిల్లలిద్దరూ దిక్కు మొక్కు లేని వాళ్ళల్లా మట్టి కొట్టుకుపోతుంటే కాస్త బాగుందన్నమాట నీకు. వాళ్ళ వంక ఎప్పుడన్నా చూసావా? ఇంట్లో అన్నీ ఎలా తగలబడిపోతున్నాయో నీకేమన్నా పడుతోందా? పిల్లలు నా ఒక్కదానికే కాదు, మీకును. నాకెంత బాధ్యతో మీది అంతే. ఇంట్లో విషయాలు మీరు మాత్రం పట్టించుకుంటున్నారా? అసలు మీలాగే నేను పనిచేస్తున్నదాన్ని. మీకు లేని తీరిక నాకెక్కడదనుకున్నారు? ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యక్తిగతమైన ఇబ్బందులు ఎలాంటివైనా వృత్తి ధర్మాన్ని ఆదర్శాలను వదలకూడదని మీరేగా నీతిబోధ చేసింది. ఆయన మాటల్ని తిరిగి అప్పచెప్పాను. ఆయన వెంటనే లేచి బట్టలు వేసుకుంటున్నంతసేపు నాలో ఇన్నేళ్ల నుంచి ఆయనకి ఉన్న మంట వెళ్ళగక్కాను. ఆయన మొహం ఎర్రబడుతుంటే, కనుబొమ్మలు ఇంకా ఇంకా ముడుచుకుపోతుంటే నాకేదో కసి తీర్చుకుంటున్నట్టు తృప్తి కలిగింది. చివరికి ఆయన గో టు హెల్ విత్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఐడియల్స్ అని శపించినట్టు అనేసి బయటికి వెళ్ళిపోయారు. ఈ ఉత్తరం రాసే వేళకి 9 కావస్తోంది. ఇప్పటి వరకు ఆయన రాలేదు. నా మనసు ఎంత బాధపడుతుందో నీకు నేను వేరే రాయాలా? ఏమిటలా పసివాళ్లలాగా సర్దుకోగల సహృదయత లేకుండా బతుకు బండలు చేసుకుంటున్నారని ఆశ్చర్యపోతున్నావా? ఏం చేయమంటావా ఆశ? నాకు పని మానేయాలనుంది. ఇంతదాకా చేసిన మానవ సేవ చాలు. చేతకానప్పుడు ఏం చేస్తాం? కానీ ఆయనతో ఆ మాట చెప్పడానికి నాకు మనస్కరించటం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకో. దీన్ని అహమే అనుకో. కానీ మేం ముందు అనుకున్న మాటల్ని ఆచరణలో పెట్టలేకపోవడంలో మొదటి అడుగు నాదేనని తేలిపోవడం నా వల్ల కాదు. బహుశా ఆయనది కూడా ఇదే పరిస్థితేమో. ఇదొక పీటముడి. ఇందులోంచి బయటపడగల మార్గం నువ్వు చూపెట్టగలవనే ఆశతో నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మేమిద్దరం నీకు కావలసిన వాళ్ళమే కాకుండా నువ్వు ఇద్దరినీ బాగా ఎరుగుదువు. చెప్పగలదానివి నువ్వు. ఏదో ఒకటి చెయ్యి. నీ లీల. టేబుల్ మీద చేతులను ముడిచి తలాంచి పడుకున్న లీలకి కలలో ఎవరో తలనిమురుతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ స్పర్శ వాస్తవంగా తోచసాగింది క్రమేపి. ఉలిక్కిపడి తలెత్తింది. టేబుల్ మీద కూర్చునున్నాడు వేణు. ఆమె తల అతని ఒడిలో ఉంది. ఎంతసేపైంది వచ్చి? లేచి నిలబడి అడిగింది. ఇప్పటిదాకా ఇలా పడుకున్నావా? ఏం చేస్తున్నావు? లీల తలదించుకుంది. అతని చేతిలో ఆమె రాసిన ఉత్తరం కాగితాలున్నాయి. అతనది చదివాడని తెలుస్తూనే ఉంది. ఇలారా? అతన్ని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంది లీల. నా పిచ్చి లీలా. అతని పెదాలు ఆమె నుదుటిని, చెంపల్ని, చెవుల్ని, జుట్టుని గట్టిగా అదిమాయి. నిన్ను చాలా బాధ పెట్టాను లీలా, క్షమించవు? మాట్లాడగల స్థితిలో లేదు లీల. ఆమె చెంపలన కన్నీరు ధారలు కట్టాయి. నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. రేపటి నుంచి నీ పని నేనే చూస్తాను. ఇంట్లోనే ఉండు. పని నీకు బాధ్యత కాకూడదు. హాబీగా నీకు తోచినప్పుడు ఏదో 1-2 కేసులు చూస్తుండు. హ్యాపీ? కాసేపు పోయాక అన్నాడు వేణు పక్కన చేరుతూ. అన్నట్టు నీ ఆప్తమిత్రురాలికి మనసు విప్పి వ్రాసుకున్న ఉత్తరం ఇలాతే దారిలో పోస్ట్ చేస్తాను. మర్నాడు హాస్పిటల్కి వెళ్లే ముందు నవ్వుతూ అన్నాడు. అది చించేయడం, పని మనిషి చెత్తబుట్టకి చేర్చడం కూడా అయిపోయింది. మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి. నవ్వింది లీల. కథ పేరు అందని పూలు. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.